Subscribe to Color Frames. సెంచురియన్ వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన మూడో టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ నిర్ణయాత్మక మ్యాచ్లో హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ దుమ్మురేపాడు. సెంచురియన్లో రికార్డుల మోత మోగించాడు. బ్రిటిష్ జట్టు బౌలర్లపై విరుచుకుపడుతూ 4లు 6ర్లతో పరుగుల వర్షం కురిపించాడు. 56 బంతులు ఎదుర్కొన్న తిలక్ వర్మ 8 4లు 7 6ర్లతో 107 పరుగులు నాటౌట్గా అద్భుతమైన నాక్ ఆడాడు. తిలక్ టీ20 కెరీర్లో ఇదే తొలి సెంచరీ. ఈ మ్యాచ్లో తిలక్ వర్మ 107, అభిషేక్ శర్మ 50 పరుగులతో రాణించడంతో టీమిండియా 219 పరుగులు చేయగలిగింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియాకు మొదట్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ సంజు శాంసన్ వరుసగా రెండో మ్యాచ్ లోనూ డక్అవుట్ అయ్యాడు. తిలక్ వర్మ ఫస్ట్ డౌన్ బ్యాటర్ గా క్రీజ్ లోకి వచ్చాడు. మిడిల్ ఆర్డర్ లో ఆడే వర్మ టాప్ ఆర్డర్ లో ఆడేందుకు వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఫలితంగా పవర్ ప్లే ముగిసేసరికి టీమిండియా ఒక వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది. అభిషేక్ అవుట్ తో ఈ జోడీకి బ్రేక్ పడింది. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ 1, హార్దిక్ పాండ్యా 18, రింకు సింగ్ 8 ఇలా తక్కువ స్కోర్లకే అవుట్ అయ్యారు. వరుస వికెట్లతో జట్టు స్కోర్ మందగించింది. ఈ క్రమంలో తిలక్ వర్మ నిర్ణయించుకున్నాడు. జట్టు బాధ్యత తీసుకుని జోరు పెంచాడు. బౌలర్లపై విరుచుకుపడుతూ వికెట్ కాపాడుకుంటూ ముందుకు సాగాడు. మ్యాచ్ అనంతరం తిలక్ మాట్లాడుతూ తన సెంచరీ క్రెడిట్ అంతా కెప్టెన్ సూర్యకు ఇవ్వడం గమనార్హం. మా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నన్ను 3వ స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చాడు. స్వేచ్ఛగా నా ఆట ఆడమని చెప్పాడు. జట్టుకు అవసరమైన సమయంలో శతకాన్ని సాధించానని చెప్పాడు. ఇక 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా పవర్ ప్లేలోనే 2 వికెట్లు కోల్పోయింది. 10 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసన్ 22 బంతుల్లో 41 పరుగులు, జాన్సన్ 17 బంతుల్లోనే 5 సిక్స్లు, 4 4లతో 54 పరుగులు చేసి విజయ లక్ష్యం వైపు మళ్లించారు. అయితే జోరు మీద ఉన్న వీళ్ళిద్దరిని హర్షదీప్ సింగ్ అవుట్ చేయడంతో మ్యాచ్ భారత్ చేతులకు వచ్చింది. కాగా ఈ విజయంతో 4 టీ20ల సిరీస్ లో 2-1తో భారత్ ముందంజలో ఉంది. చివరి టీ20 మ్యాచ్ నవంబర్ 15న జరగనుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.